ఓటు కార్యక్రమాన్ని నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు. గతంలో ఎలాగైతే ప్రజలకు మాటిచ్చి మాట తప్పి ప్రజలు మోసం చేశారు, అలా ఈసారి కూడా అలాగే ప్రజలకు మాటిచ్చి మాట తప్పి మళ్ళీ మోసం జరిగింది. అమ్మోడిస్తాడు, చేయూతిస్తాడు మహిళలకి, అదేవిధంగా నిరుద్యోగం గుర్తిస్తానన్నాడు, అదేవిధంగా అందరికి ఇల్లు కడతానన్నాడు, ఉచిత బస్సు అన్నాడు, గ్యాస్ సిలిండర్ అన్నాడు. అన్ని రకాలుగాను వంచన గురి చేసి ఈరోజు ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బంది పట్టే కార్యక్రమం. ఇప్పటికన్నా కళ్ళు తెలుసు ఒక హామీలన్నీ నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తరఫున, ముఖ్యంగా కాకినాడ నగర కాంగ్రెస్ తరఫున, నగర వైఎస్ఆర్ తరఫున అందరూ కూడా కోరడం జరుగుతుంది. తప్పకుండా మన జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పార్టీ అయింది. కూటమి ప్రభుత్వంలో మీరున్నా ఆ రోజు మీరు కూడా హామీ ఇచ్చిన ఈ యొక్క పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అమలు చేసినా మీరు ప్రశ్నించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ హామీని నేను నెరవేర్చి మళ్ళా ప్రజలు రండి. మీ పెద్దలు మీరు ఇచ్చిన హామీ వల్ల ఈరోజు స్థానికంగా నాయకులు కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి వచ్చింది. కనుక ఇక్కడ స్థానికంగా నాయకులు తిరగాలన్నా ఈ పార్టీకి పేరు రావాలని, ఈ హామీని నెరవేర్చాలని మనం కోరుకుంటున్నాం. కనుక త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాలని ఇంకా ఉధృతం చేయడం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే తప్పకుండా ప్రజల్లోకి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రానికి పట్టిన పీడ వదిలే ఏడాది అంటూ కూడా సంక్రాంతి దీపావళి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏ విధంగా నేను పిలుపునిచ్చానో అదే విధంగా చంద్రబాబు ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. సంపద సృష్టిస్తానని పవన్ కళ్యాణ్ అంటే, చంద్రబాబు అంటే దాని మీద కొత్తపాడారు. కనుక సంపద సృష్టిస్తాను, ఎంతో ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, ఇటువంటి అనుభూతులు ఉండాలని మీరు అన్నారు. కాబట్టి ఆ అనుభవాన్ని చూపించుకుని ప్రశ్నించండి చంద్రబాబు నాయుడు అని.